హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతి చెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉద్యమం అనే కార్యక్రమాన్ని వింటూ మరి అనేక మంది మాకు లెటర్లు రాస్తుంటున్నారు. మేము ప్రభునందు ఎంతగానో మరి సంతోషిస్తున్నాం. కారణం ఏమిటంటే అల్పునైన నన్ను మరి ఈ యొక్క భయంకరమైన దేశంలో మరి తన కొరకు వాడుకుంటూ అనేక ఆత్మలను బలపరచుట కొరకు మరి దేవుడు నన్ను పిలుచుకున్న ఆ యొక్క పిలుపుని బట్టి మరి నేను ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ మరి ఈ యొక్క సేవను ఈ దేశంలో జరిగించడం జరుగుతున్నది. ప్రియులారా, కేవలము ఇది నా యొక్క మరి గొప్పతనం కాదు, కానీ మరి దేశంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు అంటే దేవుని చేత ఏర్పరచబడ్డ కుటుంబాలు మరి నన్ను ప్రోత్సహిస్తూ మరి అనేకులకు ఈ యొక్క వాక్యం అందించడం కొరకు మరి అనేకులు తోడ్పడుతున్నారు. అందును బట్టి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి మీకు ఈ యొక్క ఉద్యోగం అనే శుభార్త మనం అందించడం జరుగుతుంది. ప్రియులారా, మరి వాక్యం ఉన్న అనేక మంది మరి ముఖ్యంగా కర్ణాటక ప్రదేశం నుంచి ఎక్కువగా మాకు ఫోన్లు వస్తుంటున్నాయి. ప్రభునందు మేము సంతోషిస్తుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి అనేక స్థలాల నుండి మరి వాక్యమైన వారు వారి యొక్క ప్రార్థనావసరం తెలియజేస్తుంటున్నారు. చాలా మంది ప్రార్థింపబడిన తర్వాత దేవుడు వారికి చేసినటువంటి కార్యమును బట్టి వారు ప్రభుని ఎంతగానో మహిమపరుస్తూ మరి మాకు ఫోన్లు కూడా చేస్తుంటున్నారు. దేవుడు మనం దీవించును గాక. మరి గతంలో మరి ఒక సహోదరి లెటర్ రాసింది మాకు, సహోదరు మేరీ కదిరి ప్రాంతం నుంచి మాకు లెటర్ రాయడం జరిగింది. అన్నయ్య, మరి నేను మీ యొక్క వాక్యం విన్నప్పుడు ఈ లోకం శాశ్వతం కాదు అన్న పదాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో బలపడ్డాను. కనుక మరి నాకున్నటువంటి స్థలాన్ని, నా స్థలము చిత్తూరు క్రాస్ రోడ్ లో నాకు స్థలం ఉంది. ఆ స్థలాన్ని మరి మీ సేవకు నేను ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఈ సహోదరి మాకు ఉత్తరం జరిగింది. మరి అమ్మ, మరి సహోదరి మేరీ గారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి తప్పనిసరిగా మీ వద్దకు మరి ఒక సహోదరిని పంపిస్తారని మేము ఆశిస్తున్నామమ్మా. మరి ఆయన వచ్చి మరి మీతో మాట్లాడడం జరుగుతుంది. నిజంగా మీ యొక్క సమర్పణ బట్టి దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి రోజు దేవుడు నన్ను తన యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించేటువంటి జీవవాక్యం నుండి కొద్దిసేపు మీకు నేను వాక్యం అందించాలని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము గల పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దైవ, మీకు స్తోత్రాలు. తండ్రి, నాడు మీ యొక్క పక్షమున నిలబడ్డ వారి ప్రభువా,
మీ ఆత్మతో నన్ను బలపరిచి, మీ ఆత్మతో నన్ను అభిషేకించి, మీ నోటికి నన్ను బోరగా వాడుకుని అనేక ఆత్మలు అనగా నిర్జీవమైన ఆత్మలు తండ్రి ఉద్యమం కలిగి మీలో జీవించిన కొరకు ప్రతి ఒక్క ఆత్మను మీ యొక్క వాక్యంతో ప్రభువా కదలించమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమించువారారా, ఈరోజు అపోస్తల కార్యములో 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మేము ఏమి చేతుమని, ఈరోజు అంశము ఏమిటంటే మేము ఏమి చేతుము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనమును గమనించినట్లయితే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని మేము ఏమి చేతుమని. క్రీస్తునందు ప్రేమించువారారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క దాసులు ఈ యొక్క పెంతెకొస్తు దినమున దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఏర్పరచబడిన వారై మరి అనేకుల యొక్క జీవితాలలో దేవుని యొక్క వాక్యం అందిస్తూ అనేకులను దేవుని కొరకు మరి ఏర్పరుస్తూ అనేక కార్యములు చేస్తూ ముందుకు జరుగుతున్న సమయంలో, దేవుని వాక్యము ప్రకటిస్తున్న సమయంలో అక్కడ కొంతమంది ఉన్నట్టు మనం చూస్తున్నాం. వీరు ఏం ప్రకటిస్తున్నారంటే, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తునిగాను నియమించును, దేవునికి స్తోత్రములు. మీరు సిలువ వేసిన, ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ప్రేమించేవాళ్ళారా, మీరు దేవుని సిలువ వేశారు, యేసు క్రీస్తు ప్రభువుని మీరు సిలువ వేశారు అని ఈ యొక్క పేతురు ప్రకటిస్తున్న సమయంలో వారిలో ఉన్నవారు ఎందుకు మేము సిలువ వేశాము? క్రీస్తునందు ప్రేమించేవాళ్ళారా, ఈ రోజుల్లో అనేకులు గమనించవలసిన విషయం ఏమిటంటే అనేకులు దేవుని సిలువ వేశారు, అనేకులు క్రీస్తుని సిలువ వేశారు, కానీ వారిలో గ్రహింపు లేకుండా ఉంటున్నదండి. ఎందుకు మేము సిలువ వేశాము, యేసయ్య మా కొరకు ఎందుకు సిలువ వేయబడ్డాడన్న ఉద్దేశం వారిలో లేదు. కానీ వారందరూ వారు మర్చిపోయి మేము పవిత్రమైన జీవితం జీవిస్తున్నామని చెప్పేసి ఈ లోకంలో గుడ్డి వారిగా వారు జీవిస్తున్న సమయంలో దేవుని చేత అభిషేకింపబడినటువంటి యొక్క దాసులు క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు అని చెప్పేసి వారికి ప్రకటించిన తర్వాత వారు హృదయంలో నొచ్చుకొని ఏమినారండి? వారు ఈ మాట విని ఏ మాట వినారండి? దేవుని యొక్క మాట, అంటే జీవము గల పరిశుద్ధ గ్రంథము నుండి ఏమైతే మనం ఈరోజు వింటున్నాం